నమస్కారం. నా పేరు మాండ నరసింహుడు. ఆయుర్వేద గిరిజన వైద్యుని. మన పూర్వీకుల కంటే మన పెద్దలు ఎన్నో తరాలుంటి చెట్లు, ఆకులు, కాయలు, పండ్లు, తేనె, రకరకాల మూలికలతోటి ఆరోగ్యంగా నూరేళ్ళు బతికినారు. బాగా బలంగా ఎక్కడ కాశీకి తిరిగి వచ్చారు, కాశీ పోయారు. కొండల్లో ఒక రోడ్డు 40 కిలోమీటర్లు, 50 కిలోమీటర్లు, 60 కిలోమీటర్లు తిరిగేవాళ్ళు. మంచిగా బలంగా తిరిగేవారు. అప్పుడు ఎక్కువ నడక. ఎప్పుడు ఏమున్నాయి? ఎద్దుల బండ్లు, గుర్రం బండ్లు, ఎవరికొంటే గుర్రాలు, ఎవరికొంటే సైకిలే పెద్దది. సైకిలు, గుర్రం బండ్లు, కాలు నడక, ఎద్దుల బండ్లు. అట్టా పూర్వీకుల కాలం నాడు బాగా ఆరోగ్యంగా నడిస్తే చెమట గారిపోయి కాళ్ళలో బలం, చేతులలో బలం వచ్చి తినే ఆహారంలో ఇస పదార్థాలు పోయి ఎంత చెమట గారితే అంత మంచి బలం. ఇప్పుడు ఏడ చెమట గారుతుంది? ఏసీలు, ఫిల్టర్లు, చల్లగా ఉండాలా. మళ్ళీ తిన్నాక ఒక గంట తిరగాలి, ఒక గంట కథలో కారణం చేయాలి, ఒక గంట తిరిగి మాట్లాడుకొని పడుకునేవాళ్ళు. ఇప్పుడేముంది? తినాలో మంచం ఎక్కాల. ఒక పెగ్గు తాగుతాడు, 2 పెగ్గులు తాగుతాడు, అన్నం తింటుంటే అక్కడ మంచం ఎక్కడం, పడుకోవడం. మంచం ఎక్కి పడుకుంటే మనకు జీర్ణశక్తి కావాలి కదా. జీర్ణశక్తి అయినాక మంచి కాళ్ళలో బలం రావాలా, ఎంకల్లో బలం రావాలా, మోకాళ్ళ గుజ్జు అనేది తగ్గకుండా పెరగాలి. మనం తినే పదార్థంతో ప్రతి మంచికి ఊరిలో 100 మందిలో 80 మందికి నొప్పులు ఉంటాయి, 20 మందే బాగుండేది. ఆ 20 మందికి కూడా గ్యాస్ ట్రబుల్, పట్టుపురం, కాళ్ళు బురం ఉంటుంది. ఎందుకంటే మనం చేసుకునేది, మన చేతులు చేసుకునే పని మన చేతులు చేసుకునేది మనము. అందుకోసం మనం ఏం తినాలనేది తినకుండా తెలుసుకోకుండా పండ్లు, పళ్ళాలు, అందులో పాలు, ప్రతి తాడ పాలు. మన పాలు ఆవులు లేవు, బరగొడ్డు తక్కువైపోయినాయి, ఆవులు తక్కువైపోయినాయి, మేకలు తక్కువైపోయినాయి. మంచి పాలు దొరకక ఏదో ఒక పాలు తాగుతున్నాం, ఆరోగ్యం ఉంటాం. ఈ పాలు అనేది ఎక్కువ బలమైనది. పూర్వకాలం నాడు పాలు, మంచి పండ్ల పొలాలు, మంచి అన్నం, బుడ్డు, నీళ్లు మంచిగా దొరుకుతున్నాయి. కాబట్టి చాలామంది మోకాలు నొప్పులు లేకుండా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు మోకాలు నొప్పులు వచ్చిన వాళ్ళు మందులు వేసుకుంటే బాగుంటుంది, లేకుంటే లేదు. కాళ్ళ వాపులు, మోకాలు నొప్పులు, నడుము నొప్పులు విపరీతంగా బాధపడి అల్లాడుతుంటారు. కాబట్టి మోకాలు నొప్పులకి సరిపోయే చెట్టు మూలికలు చెప్తా వినండి. ఇది చింత చెట్టు, ప్రతి ఊర్లో ఉంటుంది చింత చెట్టు. ఇది నరమావిడి. ఇది నేరేడు చెట్టు ప్రతి ఊర్లో ఉంటుంది. నేరేడు చెట్టు. ఈ మూడు చెట్లతోటి దీని ఏర్లు, టైం వచ్చినప్పుడు దీని పండ్లు, టైం వచ్చినప్పుడు దీని పూలు, దీని బెరడు, దీని ఆకులు. ఒక్కొక్క చెట్టులో 5 భాగాలు తీసుకుంటాం. 5 భాగాలు ఏ టైం ఉన్నప్పుడు ఆ టైం తీసుకొని ఎత్తి పెట్టుకొని నీళ్ళు ఆరబెట్టుకొని ముక్కలు చేసుకొని చూర్ణం చేసుకొని పక్కన పెట్టుకున్న దొరికినప్పుడల్లా ఈ 5 భాగాలు మా కాడ ఉంటాయి. ఈ 5 భాగాలు కలిసి ఒక పౌడర్ తయారు చేస్తాం. ఆ పౌడరు మోకాళ్ళలో గుజ్జు రానికి, ఎంకల్లో బలం రానికి, మోకాలు నొప్పు లేకుండా, మన ఫుడ్ నోరు కంట్రోల్ చేయలేం. అన్ని తినాల్సిందే, అన్ని తిరగాల్సిందే, అన్ని నూనెలు తినాలా, అన్ని మసాలాలు తినాలా, అన్ని మటన్లు, చికెన్లు, చేపలు, వంగూర, వంకాయలు అన్నీ తినాలా, అన్ని నొప్పులు రాకుండా ఉండాలి. ఈ మందు పొద్దున పూట 1 చెంచా, సాయంత్రం 1 చెంచా మంచినీళ్ళు కలుపుకొని తాగినా, ఉంట చేసుకొని మింగినా, తాగితే ఈ తాగినప్పుడు ఈ నీళ్ళు, ఈ పొడి తాగేటప్పుడు సొంటి ఉంటుంది. సొంటి ఉన్నా, అల్లం ఉన్నా, దాంతో డికాషన్ చేసుకోవాలా, ఈ పౌడర్ కలుపుకొని తాగాలి. అట్లా పొద్దున సాయంత్రం తాగితే ఎక్కువ నొప్పులు ఉంటే 3 నెలలు 4 నెలలు వాడితే మీరు తర్వాత సంతోషపడి ఒక ఊర్లో ఒక్కడవాడినా ఊరు మంది కల చెప్పుకుంటారు. ఎందుకంటే ప్రతి జిల్లాలో, ప్రతి తాలూకులో, ఎక్కడెక్కడో మందులు అమ్ముతున్నారు, ఎక్కడెక్కడో మందులు ఇస్తున్నారు, ఊర్లు తిరిగి ఇస్తున్నారు. అయినా తింటే పని చేస్తుంది, లేకుండా లేదు. అట కాకుండా నా వైద్యం 1 మంత్ వాడి చూడండి. సంకలు ఎగిరేసి సంబరపడి ఇంటి ముందర కూర్చొని పొయ్యితోళ్ళకి వచ్చేతోళ్ళకి చెప్పి అందరికయ్యా నీ మందు తెచ్చుకున్నా, పలానా చెంచు గిరిజన నరసింహ కాడ నేను మందు వాడుతున్నా, నాకు బాగుంది అని అందరి తండాలు కట్టుకుంటూ బండ్లు, అప్పుడు పూర్వకాలం బండ్లు కట్టుకుని వచ్చేవాళ్ళు మా తాతల కాటికి. ఈ కాలం కార్లు ఉన్నాయి, బస్సులు ఉన్నాయి. టక్కున ఎక్కి వచ్చి ఈ మందు తీసుకొని 100 మంది తీసుకుపోయి చూడండి. 1 మంత్ వాడినాక 100,000 పౌండ్లు నాకు వస్తాయి. అందుకోసం ఇది నిజమైన మాట, అబద్ధం కాదు, టక్కర్ కాదు. ఈ మందు మీ ఎదురుగానే నేను తిని మీకు ఇస్తాను. ఎందుకంటే చాలామంది అయ్యా దాంట్లో ఏం కలిపినారు, ఏం చేసినారు, తొందరగా నొప్పులు తగ్గుతున్నాయి అనేది కాదు. మన పెద్దలు కనిపెట్టిన వైద్యం, మన పెద్దలు కొండల్లో తిరిగినది. మన పెద్దలు ఈ వైద్యాన్ని అన్నం తిని ఈ మందు వేసుకొని దావ పట్టుకొని మూటే కట్టుకొని వయసు 70-80 ఏళ్ళు దాటిన వాళ్ళు, 100 ఏళ్ళు దగ్గరకు వచ్చిన వాళ్ళు కూడా కాశీకి నడిచిపోయి వచ్చారు. కాశీకి నడిచిపోయి
మళ్ళీ తిరిగి వచ్చినారు. అందుకోసం ఈ వైద్యం ప్రజలకంతా ఉపయోగపడాలి. ఆర్మీ డాక్టర్లు కానీ, ఆయుర్వేద డాక్టర్లు కానీ, ఆయుర్వేదం చేసుకున్న వైద్యులు కానీ చక్కని వైద్యం మీ తరపున ఒక మంచికి ఇప్పించి చూడండి, మీరే సంతోషపడతారని. అందరికి నమస్కారం. హైదరాబాద్ ఒక నంబరు, కర్నూలులో నంబర్ ఉంటుంది. అందరు నమస్కారం పెట్టి చెవి తీసుకుంటారు. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.